అందరికీ నమస్తే. నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ పెట్టడానికి వెనకాల కావచ్చు, ముందు కావచ్చు చాలా వరకు కాంట్రోవర్సీస్ మనం చూస్తూనే ఉన్నాం. కౌంటర్ లేకపోతే ఆ కౌంటర్‌కి మళ్ళీ ఇంకొక కౌంటర్ ఇవ్వడం ఇదంతా కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తుంది. సో ప్రతి ఒక్క కౌంటర్‌కి కావచ్చు లేకపోతే చాలా మంది అనేక రకాల అనుమానాలైతే వ్యక్తం చేస్తున్నారు. సో వాటన్నిటికి సంబంధించి మనము ఒకటి చాలా క్లియర్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు, నీకు హైదరాబాద్లో ఏం పని, ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ. నా మీద దాడులు చేస్తా ఉన్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు తెలంగాణలో ఇంకా రానివ్వు అంటారు నన్ను, ఆంధ్రాలో అయితే తల తీసేయనంటారు కోనసీమలో కొంతమంది. సో ఈ రోజు మనతో పాటు వెల్తూరు నగేష్ గారు ఉన్నారు. సార్ జనసేన పార్టీ పాలకుర్తి నియోజకవర్గపు ఇన్ఛార్జ్. సో సార్ తో మాట్లాడతాం ఒకసారి. నమస్కారం అండి. నమస్తే మేడం. సో ఏంటండి ఈ ఇష్యూ? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి చుట్టే ఇదంతా కూడా జరుగుతోంది. ముఖ్యంగా చాలా మంది మన తెలంగాణలో ఉన్న లీడర్స్ అందరూ కూడా అపోజ్ చేస్తున్నారు. సో దానికి ఏమంటారు అసలు మీరు? అంటే మొత్తానికైతే జనసేన యొక్క చిన్న సభకే భయపడ్డారు. మరి మా అధినేత జస్ట్ అడుగు పెడుతున్నాడంటే భయపడ్డారు. ఆయనకు ప్రాంతీయ విభేదాలు కానీ తెలంగాణ మీద ప్రేమ ఎక్కువ ఉండే నాయకుడు ఆయన. మరి వారికి ఎంత అంటే ఇక్కడ విభేదించే నాయకులు ఏ విధంగా మరి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఎలా కలుగుతుందనేది కూడా ప్రజలకు వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత ఉంది నాయకులకు. కానీ ముఖ్యంగా మన తెలంగాణ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా క్లియర్ కట్ గా జనసేన ముఖ్యంగా వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే తెలుగు 2 రాష్ట్రాలు విడిపోవడం జనసేనకు ఏం మాత్రం ఇష్టం లేదు, దాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అని చెప్తున్నారు. అది మా నాయకుడు 2009లోనే స్పష్టంగా చెప్పారండి. తెలంగాణ విడిపోవడానికి జనసేన పార్టీ, అప్పుడు యువరాజ్యం ప్రజారాజ్యం అనే యువరాజ్యం అధ్యక్షుడు ఉన్నాడు, అప్పుడే చెప్పాడండి సామాజిక తెలంగాణ ఏర్పడడానికి నేను పూర్తి మద్దతు అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. మీరు అది సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. ఇప్పటికి కూడా జనసేన తెలంగాణ యొక్క సిద్ధాంతాలు కానీ తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకం ఆయన ఎప్పుడు కాదు. తెలంగాణ యొక్క ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ యువత యొక్క వారి ఆలోచనలు, వారి యొక్క యువత పట్టుదలను చూసే జనసేన పార్టీని స్థాపించారు. ఆయన ఎన్నో వందల మీటింగ్లలో చెప్పారు, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి నన్ను ఈ పార్టీ స్థాపించడానికి నడిపించిందని చెప్పారు. తెలంగాణ తన గుండెలో ఉంటుందని కూడా చెప్పారు. కానీ ఈ నాయకులు అంటే తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా చేస్తున్నారు. కానీ ముఖ్యంగా కొంతమంది నాయకులు ఈ జనసేనకి తెలుగు 2 రాష్ట్రాలు విడిపోవడం ఇష్టం లేదు, అలాగే విడిపోయినప్పుడు 11 రోజులు అన్నం తినలేదు అని సభాముఖంగా కూడా చెప్పారు. సో అలా అవహేళన చేస్తున్నారు అని అంటున్నారు. అయితే ఆ మాట పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఏ స్పష్టత లేకుండా, అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి తెలంగాణకు సంబంధించి 2 రాష్ట్రాలకు కూడా పంపకాలు జరగకుండా ఈ విధంగా చేశారు. అంటే ఒక రాష్ట్రాన్ని ఇట్లా విడగొట్టారని చెప్పింది. కానీ దానివల్ల తెలంగాణ ఏర్పడడం వల్ల 11 రోజులు అనేది దాన్ని రాంగ్ రూట్ లో ఈ నాయకులు తీసుకుపోతున్నారు. ఇది ఒక అంటే దాన్ని ఏంటంటే వాళ్ళకు దొరికింది ఒక అస్త్రం లాగా, అంటే ప్రజలను మభ్యపెట్టడానికి రాంగ్ రూట్ లో తీసుకుపోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రజలను చాలా ఇంపాక్ట్ చేసే ఇంకో 2-3 వ్యాఖ్యలు అని మనం కూడా చెప్పొచ్చు. సో అది కవిత చేసిన వ్యాఖ్యలు. సో ఏమైతే అన్నారంటే, ఫస్ట్ మీ ఆంధ్రప్రదేశ్లో సెక్రటేరియాలో వాటర్ రాకుండా చూసుకోండి, లేకపోతే మీకేమైనా ప్రమాదం జరిగినప్పుడు మా హైదరాబాద్కో బెంగళూరుకో కాకుండా మీ ఆంధ్రలోనే మంచి హాస్పిటల్స్ నిర్మించుకోండి. మీరంటే కార్లు ఉన్నాయి కాబట్టి వెంటనే వెళ్ళిపోతారు, లేకపోతే ఫ్లైట్లో వెళ్ళిపోతారు. మిగతా ప్రజల వాళ్ళ సంగతి ఏంటి? మీరు ఫస్ట్ ఆంధ్రాని చక్కగా చేసుకొని ఇక్కడికి రండి అన్నట్టుగా మాట్లాడారు. సో దాని మీద మీ స్పందన ఏంటి? హైదరాబాద్ అనేది ప్రపంచం మొత్తంలో ఒక మంచి పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న సిటీ అండి. ఇక్కడికి ఎవరైనా వైద్యానికి రావచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు అనేది కవిత గారి యొక్క మూర్ఖత్వమైన ఎలిగేషన్స్ అవి. అంటే ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ నుండి ఇక్కడికి వైద్యానికి రారు కదా. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో కూడా ఇక్కడ వైద్య వ్యవస్థ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది కాబట్టి ఇక్కడికి వస్తున్నారు. దాన్ని బేస్ చేసుకొని మీరు అక్కడ అంటే కొత్తగా ఏర్పడ్డది. సరే, హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇది ఎవరో డెవలప్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు.
తనంతట తన హైదరాబాదు ఒక ఆర్థిక వ్యవస్థను చాలా పెద్దగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకున్నది. కాబట్టి మనకున్నదని నువ్వు అట్లా అనడం కూడా ఒక తప్పు వాదం అన్నమాట. కవిత గారు నోరు అదుపులో పెట్టుకుంటే బెటరు. ఎందుకంటే ఆమె కన్న తండ్రిని మోసం చేసింది, అన్నయ్యని మోసం చేసింది, ప్రజలకి ఏం చేస్తుంది ఆమె? కానీ ఆ కన్న తల్లి కన్న తండ్రి కావచ్చు, లేకపోతే వాళ్ళ అన్న కూడా ఇదే మాట అంటున్నారు కదా, ఇది మీ జాగీర్ కాదు, తెలంగాణకి ఓజీ కేసీఆరే అని అనే ఆ వ్యాఖ్యల మీద అర్థం ఏంటి అసలు? ఓకే అండి, ఓజీ కేసీఆర్ గారే తెలంగాణకు. ఒక్కరే ఓజీ కాదు కదా, ఆయనదే కాదు కదా ఈ సామ్రాజ్యం అంతా, తెలంగాణ సామ్రాజ్యం అంతా. రాజ్యాంగం విలువలు తెలుసా, రాజ్యాంగం హక్కులు తెలుసా? భారతదేశంలో తెలంగాణ అనేది ఒక అంతర్భాగం. కాబట్టి ఇక్కడికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా సమస్యలపై పోరాటం చేయడానికి ఏ రాష్ట్రం నుండి అయినా రావచ్చు. అయితే ఈ నాయకులందరూ కూడా అసలు మా బీఆర్ఎస్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇక్కడ మెయిన్ గా మిమ్మల్ని అడ్డుకున్నది, పర్మిషన్స్ ఇవ్వకుండా చేసినంత కూడా కాంగ్రెస్. సో కాంగ్రెస్ జోలికి రాకుండా మా జోలికి ఎందుకు వస్తున్నారు అని అయితే కొన్ని వివాదాస్పదంగా మాటలు చెప్పారు. సో దాని మీద మా అధినేత బీఆర్ఎస్ వాళ్ళ గురించి ఎప్పుడు కూడా ఎక్కడ మాట్లాడలేదు. వాళ్ళంతటా వాళ్ళే మాట్లాడారు. జగదీష్ రెడ్డి గారు కానీ వీళ్ళు కానీ చాలా మంది 10 సంవత్సరాలు పరిపాలన చేసిన వాళ్ళేం చేసింది ఇక్కడ యువతకు. ఇప్పుడు 2 సంవత్సరాలు పరిపాలన చేసిన కాంగ్రెస్ ఏం చేసింది యువతకు? చాలా మంది యువత ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఎంతో మంది చాలా మంది ఉన్నారు. రైతులు అవస్థలు పడుతున్నారు. యావత్ తెలంగాణ ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యల మీద మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారి ఊసెత్తి పవన్ కళ్యాణ్ గారి గురించే ఊకే టార్గెట్ పెట్టుకొని ఆయన ప్రజాక్షేత్రంలో 10 సంవత్సరాల పాటు తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇబ్బందిలో ఉన్న రాష్ట్రాన్ని కాపాడుకున్నాడు. ఆయన పుట్టిన ఊరు అది. ఆయన తెలంగాణలో ఎందుకు అడుగు పెట్టొద్దు? బట్ అడుగు పెట్టొద్దు అనే చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఇది 4 కోట్ల ప్రజల్ది, కానీ నీది మాత్రం కాదు అని పొన్నం ప్రభాకర్ అన్నారు కదా. ఉమ్మడిగా ఉన్నప్పుడు అయితే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే కదా. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా ఉన్నప్పుడు ఇక్కడే ఉన్నారు. 4 కోట్ల ప్రజలు డైరెక్ట్గా నేను రావద్దని అయితే లేదు కదా. రాజ్యాంగం మనకు ఆ విధంగా చెప్పలేదు కదా. ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ, ఆంధ్రాలోనే దిక్కులేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. పాపం ఓ మాట చెప్పండి, ఆంధ్రాలో పాపం పోటీ చేస్తే డిపాజిట్ రాలేదు, మొత్తం ఒక్క సీటు కూడా వెళ్ళలే, ఆయన కూడా ఓడిపోయిండు. ఇప్పుడు ఏదో పొత్తు పెట్టుకొని బీజేపీ, తెలుగుదేశం అండ్ జనసేన కలిస్తే పాపం సాగు తప్పి కన్నులట్ట వేయనట్టు గెలిచిన ఇట్ ఈస్ నాట్ మై వర్డ్స్. మళ్ళీ ఒకసారి వినండి. కానీ అసలు మనం దీన్ని ఎలా చూడొచ్చు? ఎందుకంటే ఇంతకు ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేన తరపున ఇక్కడ పోటీ చేశారు. ప్లస్ ఇప్పుడు మళ్ళీ వస్తున్నాను అంటే ఈ పార్టీలు ఎందుకు అంత వ్యతిరేకత చూపిస్తున్నాయి? ఆ పార్టీలు అంటే భయపడుతున్నారు. ఆయన ప్రజాదరణ ఆంధ్రప్రదేశ్ లో పెరిగింది. 100కు 100% అక్కడ గెలుపొందారు. అంటే భారతదేశంలో ప్రపంచంలో ఏ పార్టీ కూడా 100% గెలిచిన సక్సెస్ సాధించిన పార్టీ ఏది లేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వస్తే అంటే ఇక్కడ యువత కావాలనుకుంటున్నారు, మెయిన్ గా ప్రజలు కూడా కావాలనుకుంటున్నారు. అంటే అక్కడ చేసే పనులను ఇక్కడ సోషల్ మీడియా ఉంది. ఈ రోజు ఆ పాతకాలం నాయకులు చెప్పింది ఎవరు కూడా వినేటట్లేరు. ఆయన ఇట్లా కదిలినంటే లక్షల మంది కదులుతారు. మిగతా వేరే నాయకులు అయితే మందు, బీరు, బిర్యానీ ఇస్తేనే జనాలు కదులుతారు. స్వచ్ఛందంగా వచ్చారు. నిన్న ఆయన ప్రెస్ మీట్ అంటేనే అంతమంది వచ్చిండు. ఆయన రోడ్డు ఎక్కితే లక్షల మంది. అది ప్రేమతోనే కదా. ఇక్కడ యువత పవన్ కళ్యాణ్ గారి భావాలకు అట్రాక్ట్ అయ్యారు, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు అట్రాక్ట్ అయ్యారు. యువకులకు అవకాశం ఇస్తున్నాడు ఆయన. ఏ పార్టీలనన్నా ఏమైనా యువకులకు అవకాశం ఇస్తానా? ఎవరికైనా 50 కోట్లు 100 కోట్లు ఇన్ఛార్జ్ పదవి ఇస్తారు. నాలాంటి నేను ఎంఎస్సి బీఈడి చేసిన, చదువుకున్నా, నేను ఐసీఎంఆర్ లో కాంట్రాక్ట్ ఎంప్లాయీగా చేసిన, రూరల్ డెవలప్మెంట్ లో 8 సంవత్సరాలు పనిచేసిన నాలాంటి యువకునికి ఇన్ఛార్జ్ గా అవకాశం ఇచ్చారు. వాళ్ళు ఇస్తారా? మరి ఇలాంటి అవకాశాలు ఇచ్చినా సరే అతని మీద ఆరోపణలు గుప్పమంటున్నాయి. ఎందుకంటే పొన్నం ప్రభాకర్ చేసిన ఏదైతే వ్యాఖ్య ఉందో, తను ఒక పేడ్ ఆర్టిస్ట్, ఏ సభకి వెళ్ళినా సరే ఎవరో స్క్రిప్ట్ లో పంపిస్తే ఆ స్క్రిప్ట్ ప్రకారం చెప్తా ఉంటాడు. ఎంతసేపు వాళ్ళ ఎమ్మెల్యే అయితే వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే, ఆయన పని అయిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే కావాలి, వాళ్ళ కొడుకు కాకపోతే వాళ్ళ భార్య కావాలి, వాళ్ళ భార్య కాకపోతే వాళ్ళ అన్న కొడుకు కావాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తర్వాత పవన్ కళ్యాణ్ కొడుకు రాడు అని అట్లా ఎక్కడ కూడా చెప్పలేదు కదా. పవన్ కళ్యాణ్ గారి ఒక వారసుడు వస్తాడని ఎక్కడ కూడా చెప్పలేదు కదా. వీరికి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో అడుగు పెడతాడంటేనే భయం అవుతుంది. అంటే జనసేనకు చాలా మంది యువత అట్రాక్ట్ అవుతున్నారు కదా అని భయపడుతున్నారు. వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ మాట్లాడుతున్న పొన్నం ప్రభాకర్ గారు, మీరు ఇచ్చిన హామీల గురించి ప్రజలకు సమాధానం చెప్పాలి. 6 గ్యారెంటీలు నీరుగార్చిళ్ళు, 420 హామీలు చెప్పి 420 పాలన చేస్తున్నారు. మీరు గౌరవంగా మాట్లాడాలి. ఒక మంత్రి అండి మీరు, మంత్రి మీరు, నీకు అది ఇది మాట్లాడుకుంటా మీరు ఏం పరిపాలన చేస్తున్నారు తెలంగాణలో? యువతకి ఏమి ఇస్తున్నారు? అయితే చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ ని అవమానించేలాగా మాటలు మాట్లాడుతున్నారు. దాంట్లో ముఖ్యంగా ఏంటి అంటే,
జనసేన తరపున ఫస్ట్ పోటీ చేసినప్పుడు గెలవలేదు. అసలు ఏమీ సంపాదించలేదు ఓట్లు గాని. అతనే పూర్తిగా ఓడిపోయాడు. అలాంటిది టీడీపీతోని అలాగే టీడీపీతో పాటు ఈ బీజేపీతోని కలిసిన తర్వాత ఇప్పుడు గెలిచాడు అనే టాక్స్ వస్తున్నాయి. అంటే తన సొంతంగా చేసింది ఏం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాల పాటు ప్రజా సమస్యల పైన క్షేత్రస్థాయిలో ఆయన ఆంధ్రప్రదేశ్‌లో తిరిగారు. హ్మ్. ఆయనకున్న ఒక రాజకీయ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను రీసెంట్‌గా పార్టీ పెట్టినప్పుడు ఎమ్మటే గూడా ఒక ఒంటరి పోరాటం చేశాడు 10 సంవత్సరాలు. ఒంటరి పోరాటం చేసినప్పుడు ఒక పెద్ద అంటే జాతీయ పార్టీ బీజేపీ వాళ్ళను ఆహ్వానించారు. మరి చంద్రబాబు గారు ఆ కష్టాల్లో ఉంటే రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ఒక కూటమిని ఆయనే ఏర్పాటు చేసి అక్కడ చచ్చిపోయిన టీడీపీ పార్టీని బతికించిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అదే టైంలో ఆయన పోటీ చేస్తే ఇది గారు 70-80 సీట్లు ఆయనకు వచ్చు, ఆయన సీఎం అయ్యేటోడు. కానీ ఆయన స్వార్థం కోసం ఆ పదవి కోసం కాకుండా మళ్ళీ రాష్ట్రం ఖరాబ్ అవుతుంది, రాష్ట్రం ఇబ్బంది పాలవుతాయని చెప్పి ఒక కూటమిని ఏర్పాటు చేసి అక్కడ నిలబడ్డ వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అంటే 10 సంవత్సరాల తర్వాత అయితే ప్రజలైతే ఆహ్వానించింది కదా, ప్రజలైతే గెలుపునిచ్చారు కదా. ఆయన అంటే ఓడిపోయారంటే ఓడిపోతే వెనుకకు పోలే కదా. ఆయన 2 సార్లు ఓడిపోయిండు. ఫస్ట్ సారి 2019లో ఒక ఎమ్మెల్యే గెలిస్తే ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా వైఎస్ఆర్సీపీలో పోయినా కూడా మా అధినేత వెనుక పోలే కదా. అయితే ఇప్పుడు ఓవరాల్ గా జూన్ 2 అంటే తెలంగాణ ఫార్మేషన్ డే రోజే ఇలా మీటింగ్స్ ఏర్పాటు చేయడం కానీ లేకపోతే ప్రెస్ మీట్స్ పెట్టడం కానీ వీటన్నింటికి కూడా కారణం నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్స్ కోసం ఇదంతా చేస్తున్నాడు, లేకపోతే ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న పవన్ కళ్యాణ్ మళ్ళీ తెలంగాణకి ఎందుకు వస్తున్నాడు అన్న వాదనలు వినిపిస్తాయి. సోషల్ మీడియాలో మీరు చూడండి, వాళ్ళందరినీ కూడా సోషల్ మీడియా వేదికగా చూసుకోమని చెప్పండి. ఇప్పటి నుండి జనసేన ఇక్కడ పోరాటం చేస్తుంది. 2009లో ఆయన ఎక్కడో మారుమూల పల్లె ఆదిలాబాద్ లో ఒక బోర్ వేయించారు. ఎంతో మందికి అంటే ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఫ్లడ్ వస్తే 2020లో ₹1 కోటి ఇచ్చాడు, 2024లో ₹1 కోటి ఇచ్చారు. మొన్న 35 కోట్ల రూపాయలు కొండగట్టుకి ఇచ్చారు. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ కోసం 2029లో ఎలక్షన్స్ ఉన్నాయండి. ఇప్పుడు అని కాదు, ఆయనకు ఇది అసలు ఈ పార్టీ పుట్టిందే తెలంగాణలో పుట్టింది. ఆయన ఇప్పుడు ఈ ఉద్యమం మన ఈ ఆవిర్భావ దినోత్సవం రోజు పెట్టాలనే ఆ ఉద్దేశం కాకుండా దిశానిర్దేశం, నాయకులకు దిశానిర్దేశం అంటే యువత అట్రాక్ట్ అవుతున్న అంటే సమస్యల పైన పోరాటం చేస్తున్నారు నా తెలంగాణ యువత వారి భావాలు చాలా గొప్పవి, వారి యొక్క సిద్ధాంతాలు నాకు వాళ్ళ ఉద్యమ స్ఫూర్తి నాకు చాలా ఇష్టం అని చెప్పిన నాయకుడిని మీరు ఎట్లా అవమానిస్తారు? ఏం చేసిండ్రు యువతకు? చాలా మంది యువత ఇబ్బంది పడుతున్నారు కదా. అంటే మీ భావాలకు అట్రాక్ట్ అవుతలేరంటే మీరు ఫెయిల్ అయినట్టే కదా తెలంగాణలో. నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోలే. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, నేను పోటీ చేస్తా. నేను ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకండి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా అవమానాలతో ఆరోపణలతో తెలంగాణకి ఇక్కడే ఉంటాను, ఇంకా పక్క ఇక్కడ కూడా మీరు నన్ను అడ్డుకుంటున్నారు కాబట్టి ఇక్కడ నేను ఎలక్షన్స్ లో ఉంటాను, నేను గెలిచి చూపిస్తాను అన్న ధీమాతో మాట్లాడుతున్నారు. 100% ఇక్కడే ఉంటాడండి. అంటే మరి దీన్ని ఎలా చూడొచ్చు? ఎందుకంటే ఆల్రెడీ ఆంధ్రాలో కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రాధాన్యతగా వచ్చి ఇదంతా కూడా చాలా క్లియర్ గా ఆయన బిజీగా ఒక్క రాష్ట్రానికి సంబంధించిన భావాలు ఆయన కాదండి. ముందుగా ఈ లీడర్లు అర్థం చేసుకోవాలి, అనేది జాతీయ భావాలు. భారతదేశం నా సహోదరులు అంటాడు. భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా నా తోటి అన్నదమ్ములు, నా తోటి అక్క చెల్లెళ్ళు అనే భావం ఆయనది. ఒక్క రాష్ట్రానికి ఒక్క ప్రాంతానికి పరిమితమైన వ్యక్తి కాదు. ఇంకోటి, ఆయన ఇక్కడ నిలబడి చేస్తాడు. ఆయనను రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే ఆయన సహించడు. ఆయన ఈగోను రెచ్చగొట్టకూడదు. ఎందుకు సమస్యల మీద మేము పోరాటం చేస్తాం. జనసేన ఏం తప్పు చేసింది? ఆయన సిద్ధాంతాలు ఏమైనా వ్యతిరేకంగా ఉన్నాయా తెలంగాణకు? అయితే ఇప్పుడు నార్మల్ గానే తెలంగాణలో పుట్టినా గానీ జనసేన మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి అక్కడ గెలవడానికి ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ ఒకవేళ మళ్ళీ తెలంగాణకు వస్తే మళ్ళీ స్టార్టింగ్ నుంచి అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి అంతా కూడా అందరినీ సరి చేసుకుంటూ రావాలి అంటే అండ్ ఇక్కడ మళ్ళీ గెలుపొందాలి అంటే ఎంత టైం పట్టే అవకాశం ఉంది? ఎంత టైం అని కాదండి, పోరాటం చేస్తాం. గెలుపు అనేది కాదు మాకు.
జనసేన అనేది ఒక పదవుల కోసమో, ఎమ్మెల్యే పదవి కోసం, ఎంపీ పదవి కోసం కాదు. సమస్యల మీద ప్రభుత్వం ఇచ్చే ప్రతి స్కీమ్ ప్రజలకు అందుతుందా లేదా, సమస్యల మీద పోరాటం చేయమంటాడు మా అధినేత. సార్ వచ్చేదే ఇక్కడ ఎమ్మెల్యేలను చేయాలి, అది చేయాలి, దాని కాదు అసలు. సమాజంలో మార్పు కోసం పెట్టిండు ఆయన పార్టీ. అంటే ఒక్క రాష్ట్రంగా రేపు 2029 మన తమిళనాడు పోటీ చేస్తాడు, కర్ణాటక పోటీ చేస్తాడు, మహారాష్ట్ర పోటీ చేస్తాడు. ఆయనకు చాలా అంటే ఒక్క రాష్ట్రం, ఒక తెలంగాణలో కాదు. ఈ విధంగా ఆయన భావాలు అర్థం చేసుకోకుండా నువ్వు తెలంగాణకు వచ్చి 35 కోట్ల రూపాయలు కొండగట్టు అంజనా స్వామికి ఇస్తావు, నువ్వు ఆంక్షలు విధించవు. అప్పుడు నువ్వు రానియకుండా ఆంక్షలు విధించవు. ఇక్కడ నిన్న ఒక 2000 మందితో సభ పెట్టుకుంటే ఆంక్షలు విధిస్తారు. ఏమి ఇది నువ్వు మీ తెలంగాణ ప్రజల హక్కును కాల రాసినట్టే కదా. లాస్ట్ అండి, ఇక్కడ తెలంగాణ ప్రజలు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నడి బొడ్డున ఇక్కడ తెలంగాణ ప్రజలు అదే యువకులు అందరు కలిసి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి జెండాను వేసుకొని మేము తిరుగుతున్నాం ధైర్యంగా. ఇక్కడ యువకులు మరి పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఆపుతారో, ఆయన భావాలు అట్రాక్ట్ అయ్యి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడడం జరిగింది. ఎందుకు ఆ బూతులు తిట్టడం, అవన్నీ తిట్టడం? ఆయన ఏం సమాజాన్ని మేలు కోరుతున్నాడు కదా. ఇక్కడ ఆయన ఏమన్నా దోచుకుంటున్నాడా? ఆయన భావాలను అర్థం చేసుకోవాలని లీడర్లకు రిక్వెస్ట్ చేస్తున్నాను. తెలంగాణ మీ ఒక్కరిది కాదు, అందరూ కూడా మన రాజ్యాంగ హక్కును పారదోలే విధంగా చేయొద్దని చెప్పి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడిన ప్రతి విషయం కూడా వెనక్కి తీసుకోవాలని రిక్వెస్ట్ గా నేను విన్నవిస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ నగేష్ గారు. చాలా చక్కటి వివరణ ఇచ్చారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఆరోపణలు, అవమానాలు ఇవన్నీ కూడా చాలా వరకు మనం మాటలు, ఆరోపణలు వింటూనే ఉన్నాం కదా. వీటన్నిటికీ కూడా ఒక చెక్క పెట్టే విధంగా అయితే ఆన్సర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.